స్టూడెంట్స్, ఇప్పుడు మనము మెకానిక్ డీజిల్ ట్రేడ్ నుంచి సెమిస్టర్ 1లో మాడ్యూల్ 7 స్పెసిఫికేషన్ అండ్ సర్వీస్ ఎక్విప్మెంట్స్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఇది సెమిస్టర్ 1లో చివరి మాడ్యూల్. తర్వాత మళ్ళీ మనకు సెమిస్టర్ 2కు సంబంధించిండే మాడ్యూల్స్ వస్తాయి. సెమిస్టర్ 1లో మొత్తం 7 మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే 7 చాప్టర్స్ ఉన్నాయి. ఇది సెమిస్టర్ 1లో 7వ చాప్టరు స్పెసిఫికేషన్ అండ్ సర్వీస్ ఎక్విప్మెంట్స్. మనము మొదటి ప్రశ్న, వెన్ డిడ్ ఫస్ట్ కార్ రోల్డ్ అవుట్ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ కలకత్తా? కలకత్తా వీధుల్లో మొదటి కారు ఎప్పుడు వచ్చింది? కలకత్తా అనే నగరంలో మొదటి కారు ఎప్పుడు విడుదల అయ్యింది? ఏ 1810, బి 1887, సి 1910, డి 1950. కలకత్తాలో మొదటిసారి కారు అడుగుపెట్టిన సంవత్సరం ఎప్పుడు రా అంటే 1887, 1887వ సంవత్సరంలో. వెన్ డిడ్ ఫస్ట్ కార్ రోల్డ్ అవుట్ ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ కలకత్తా? కలకత్తా వీధిలో మొదటి కారు ఎప్పుడు వచ్చింది? కలకత్తా వీధిలో వచ్చిందని కాదు దాని అర్థం. కలకత్తా నగరంలో వీధులలో మొదటి కారు ఎప్పుడు అడుగు పెట్టింది అని చెబుతున్నారు. ఎప్పుడు, ఏ సంవత్సరంలో వచ్చింది? 1887వ సంవత్సరము, 1887. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ హిందుస్థాన్ మోటార్ ఎస్టాబ్లిష్డ్ అంబాసిడర్ కార్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? హిందుస్థాన్ మోటారు భారతదేశంలో అంబాసిడర్ కార్ పరిశ్రమను స్థాపించిన సంవత్సరం ఏది? ఏ 1900, బి 1920, సి 1940, డి 1980. అంబాసిడర్ కారు వాళ్ళు హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు అంబాసిడర్ కార్స్ తయారు చేస్తారు. ఆ హెచ్ఎం అంటారు దాన్ని. ఆ హెచ్ఎం హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు అంబాసిడర్ కార్ ఇండస్ట్రీ అంటే తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో ఎప్పుడు మొదలు పెట్టారా అంటే 1940, 1940లో అంబాసిడర్ కార్ల పరిశ్రమను హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఇండియాలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ మారుతి కార్ లాంచ్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో మారుతి కారును మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఏ 1920, బి 1940, సి 1983, డి 1990. అయితే మారుతి కారు భారతదేశంలో మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1983, 1983లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండికేట్ 2498 cc ఇన్ వెహికల్ స్పెసిఫికేషన్? వాహన స్పెసిఫికేషన్లో 2498 cc సూచించేది ఏమిటి? ఏ ఇంజన్ కెపాసిటీ, బి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ, సి సింగిల్ బోర్ కెపాసిటీ, బి మాస్టర్ సిలిండర్ కెపాసిటీ. ఇది సీసీ అంటే మనకు 2498 cc అంటే ఏమిటంటే ఇంజన్ కెపాసిటీ. ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని మనము సీసీలలో కొలుస్తాము. సీసీ అంటే మనకందరికీ తెలుసు, క్యూబిక్ సెంటీమీటర్. క్యూబిక్ సెంటీమీటర్కు ఇంజన్ సామర్థ్యానికి సంబంధం ఏమిటి అని మీరు అడగవచ్చు. క్యూబిక్ సెంటీమీటర్కు ఇంజన్ సామర్థ్యానికి ఉన్న సంబంధం ఏమిటంటే ఇక్కడ 2498 cc అని ఇచ్చారు, అంటే ఇది అప్రాక్సిమేట్లీ 2.5 లీటర్స్ అని అర్థం. అయితే ఏంటి ఈ సీసీ అంటే ఇంజన్ యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ అంటారు దీన్ని. ద డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ ఆఫ్ ద ఇంజన్ అంటే
ద వాల్యూమ్ కవర్డ్ బై ద స్ట్రోక్ ఆఫ్ ద పిస్టన్. దీని యొక్క ఇంజన్ సామర్థ్యము 2.5 లీటర్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. అయితే దీన్ని మనము 2498 cc అని పిలుస్తాం. ఇది దేన్ని చూపిస్తుంది అంటే ఇంజన్ సామర్థ్యాన్ని చూపిస్తుంది, ఇంజన్ కెపాసిటీ. మారుతి కారు ఇంజన్ సామర్థ్యం ఎంత? 800 cc. మొదట్లో మనకు వచ్చినప్పుడు 800 ccగా ఇటీవల కాలం వరకు కూడా ఉంది మనకు మారుతిలో 800 cc. తర్వాత 1000 cc, 1.1 లీటర్స్ అని చెప్తారు, లేకపోతే 1.2 అని చెప్తారు. ఆ తర్వాత 1.4 వచ్చింది, 1.5 వచ్చింది, 1.6 వచ్చింది, 2 వచ్చింది, 2.4 వచ్చింది, 2.8 కూడా ఉంది. ఇప్పుడు మనం ఇన్నోవా కార్లు తీసుకుంటే 2.4 ఉంది, 2.8 కూడా ఉంది. అదేవిధంగా బెంజ్ కార్లు వీటిల్లో 3.5 ఉన్నవి కూడా ఉన్నాయి. అది దాని యొక్క ఇంజను సామర్థ్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫార్ 2WD ఇన్ వెహికల్ స్పెసిఫికేషన్? వాహన స్పెసిఫికేషన్లో 2WD అనే పదము దేన్ని సూచిస్తుంది? ఏ 2 వీల్ డ్రైవ్, బి 4 వీల్ డ్రైవ్, సి రియల్ వీల్ డ్రైవ్, డి ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఇక్కడ మనము కొన్ని కార్లకు 2WD అని, కొన్ని కార్లకు 4WD అని సూచిస్తూ ఉంటారు. సహజంగా మనం ఉపయోగించే కార్లన్నీ కూడా 2WD. 2WD అంటే ఏమిటంటే 2 వీల్ డ్రైవ్ అనమాట. 4 వీల్ డ్రైవ్ కూడా వస్తుంది. ఎక్కువగా 4 వీల్ డ్రైవ్ అధిక సామర్థ్యము అవసరమైన చోట 4 వీల్ డ్రైవ్ని ఉపయోగిస్తారు. అధిక సామర్థ్యం అంటే ఉదాహరణకి ఎక్కడైనా అడవులు లేదా ఇసుక లాంటి ప్రాంతాలలో సామర్థ్యము ఎక్కువగా అవసరం అవుతుంది. అంటే 4 వీల్స్ కూడా దానికి పవర్ అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏమి వాడతారా అంటే 4 వీల్ డ్రైవ్ వెహికల్స్ను వాడతారు. సాధారణ పరిస్థితులలో 2 వీల్ డ్రైవ్నే వాడతారు. 4 వీల్ డ్రైవ్ అనేది అది అధిక సామర్థ్యం ఉంటుంది. పవర్ ట్రైన్ అనేది మొత్తం 4 వీల్స్కి వెళ్ళడం వల్ల డీజిల్ కన్జంప్షన్ కానీ పెట్రోల్ కన్జంప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట, ఫ్యూయల్ కన్జంప్షన్. కాబట్టి సాధారణంగా మనకు ఉపయోగించేది మన రోడ్ల మీద తిరిగేటివి ఆల్మోస్ట్ అన్ని 2 వీల్ డ్రైవ్సే. కొన్ని మాత్రం 4 వీల్ డ్రైవ్స్ కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంక్రీజింగ్ ద టార్క్ ఇన్ ద స్టీరింగ్ సిస్టమ్? స్టీరింగ్ సిస్టంలో టార్క్ను పెంచేది ఏది? ఏ డ్రాప్ ఆర్మ్, బి గేర్ బాక్స్, సి ఫ్లూయిడ్ పంప్, డి నకుల్ ఆర్మ్. అయితే మనకందరికీ తెలుసు స్టీరింగ్ సిస్టంలో టార్క్ను పెంచేది ఏమిట్రా అంటే గేర్ బాక్స్. ఆప్షన్ బి. స్టీరింగ్ సిస్టంలో మనము టార్క్ను పెంచుకోవాలంటే ఏం చేస్తాం? మొదట ఫస్ట్ గేర్ ఉంటుంది, తర్వాత సెకండ్ గేర్లోకి వస్తాం, థర్డ్ గేర్లోకి వస్తాం, ఫోర్త్ గేర్లోకి వస్తాం, ఫిఫ్త్ గేర్లోకి వెళ్తాం. కొన్ని కార్లకు 6th గేర్ కూడా ఉంటుంది, కొన్నిటికి 7th గేరు రివర్స్గా కూడా పెట్టి ఉంటారు. ఇప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ వచ్చింది, దాంట్లో ఆటోమేటిక్ కూడా వచ్చిందనమాట. సో అయితే ఏది ఏమైనా అది ఏ సిస్టమ్ ఆటోమేటిక్గా మాన్యువలా అనేది వదిలిపెడితే ఈ యొక్క స్టీరింగ్ సిస్టంలో టార్క్ను పెంచేదానికి మనం ఉపయోగించేది ఏమిట్రా అంటే గేర్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివన్ బై 6J × 15? 6J × 15 ఇచ్చిన సమాచారం ఏమిటి? ఆప్షన్ ఏ రిమ్ సైజ్, ఆప్షన్ బి టైర్ సైజ్, ఆప్షన్ సి ఇంజన్ సైజ్, ఆప్షన్ డి వెహికల్ సైజ్. అయితే 6J × 15 అనేది ఏ సమాచారం ఇస్తుందంటే రిమ్ సైజ్, వీల్ యొక్క ఆ టైర్ యొక్క రిమ్ సైజు. అది 6J × 15 అనేది రిమ్ సైజును తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద డిజిట్ ఇండికేట్ ద ఇంజన్ టైప్ ఇన్ ద గ్రూప్స్ ఆఫ్ VDC 17 digit ఆఫ్ VIN నెంబర్? ఏం చెప్తున్నారు? VIN సంఖ్య యొక్క VDC 17 అంకెల సమూహాలలో ఇంజన్ రకాన్ని సూచించేది ఏది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 8.
దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి 8. ఇక్కడ విఐఎన్ నెంబర్ అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్లో ఇది ఎన్ని డిజిట్స్ ఉంటుందంటే 17 డిజిట్స్ ఉంటుంది. అంటే 17 అంకెలు ఉంటాయి. ఈ 17 అంకెలలో ఏ అంకె మనకు ఇంజన్ టైప్ను చూపిస్తుంది, ఏ డిజిట్, ఏ అంకె మనకు అంటే ఎన్నో వరుసలో ఉండే అంకె మనకు ఇంజన్ టైప్ను చూపిస్తుంది. అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 8వ అంకె మనకు ఇంజన్ టైప్ను సూచిస్తుంది. విచ్ ఈస్ ద డిజిట్ ఇండికేట్ ద ఇంజన్ టైప్ ఇన్ ద గ్రూప్స్ ఆఫ్ VDC? 17 డిజిట్ ఆఫ్ విఐఎన్ నెంబర్. విఐఎన్ అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇండికేట్ 12 to 17 డిజిట్ ఇన్ 17 డిజిట్ విఐఎన్ నెంబర్? ఇక్కడ ఏం చెప్తున్నారు, 12 నుంచి 17 వరకు ఉన్నటువంటి డిజిట్స్ దేన్ని చూపిస్తుంది? ఈ 17 డిజిట్ విఐఎన్ నెంబర్లో అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 17 అంకెలుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అయితే దాంట్లో 8వ అంకె మనకు ఇంజన్ టైప్ చూపిస్తుంది. అయితే 12 నుంచి 17 వరకు ఉన్న అంకెలు దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నారు. ఏ బాడీ టైప్, బి వెహికల్ టైప్, సి సీరియల్ నెంబర్, డి ప్లాంట్ ఆఫ్ ప్రోడక్ట్. అయితే ఈ 12 నుంచి 17 వరకు ఉన్నటువంటి అంకెలు దేన్ని చూపిస్తుంది అంటే సీరియల్ నెంబర్ ఆఫ్ ద వెహికల్. రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు. ప్రతి వెహికల్కు ఒక సీరియల్ నెంబరు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని పేరే సీరియల్ నెంబర్. ఇది వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను ప్రతి వెహికల్కు చాసిస్ మీద, ఇంజన్ మీద పంచ్ చేస్తారు. అది దేన్ని సూచిస్తుంది అంటే ఒక్కొక్క అంకె ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. 8వ అంకె మనకు ఇంజన్ టైప్ను చూపిస్తుంది. 12 నుంచి 17 వరకు ఉండే అంకెలు వచ్చేసి మనకు ఆ వెహికల్ యొక్క సీరియల్ నెంబర్ను చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ ద మోటార్ వెహికల్ యాక్టివిటీస్? మోటారు వాహన కార్యకలాపాలను నియంత్రించే భారత మంత్రిత్వ శాఖ ఏది? అంటే ఏ భారత మంత్రిత్వ శాఖ ద్వారా మోటార్ వెహికల్ యాక్టివిటీస్ను నియంత్రించడం జరుగుతుంది? ఏ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, బి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్, డి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అయితే ఈ మోటార్ వెహికల్ యాక్టివిటీస్ అంతటినీ కూడా కంట్రోల్ చేసే మినిస్ట్రీ ఏదిరా అంటే ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరేమిటి? ఇది ఎయిర్ కంప్రెసర్. ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రం ఏమిటి అంటే ఎయిర్ కంప్రెసర్. ఈ ఎయిర్ కంప్రెసర్లో ఈ రిజర్వాయర్ ట్యాంక్ కింది భాగంలో ఒక చిన్న పార్ట్ కనిపిస్తూ ఉంది. దాన్ని ఎక్స్ అని గుర్తించినారు. దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ బెల్ట్, బి కాక్, సి మోటార్, డి డ్రైన్ ప్లగ్. కింది పక్క ఏముంటుంది? డ్రైన్ ప్లగ్ ఉంటుంది. ఈ పార్ట్ వచ్చేసి డ్రైన్ ప్లగ్ అని అంటాము. ఎందుకంటే ఎప్పుడైనా మనము అత్యవసర పరిస్థితులలో ఈ డ్రైన్ ప్లగ్ను ఓపెన్ చేసేసి దానిలో ఉన్నటువంటి గాలి మొత్తాన్ని బయటికి పంపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనము డ్రైన్ ప్లగ్ను ఓపెన్ చేసి శుభ్రపరిచేదానికి కావచ్చు, లేదా లోపల ఏదైనా విషవాయువులు లాంటివి ఏదైనా ఉంటే వదలవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా మనము ఆ విధంగా డ్రైన్ ప్లగ్ను ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి వాయువునంతా కూడా బయటికి వదలడము జరుగుతుంది. డ్రైన్ అంటే ఏమిటి?
మొత్తంగా ఇప్పుడు డ్రైనేజ్ అంటూ ఉంటాం. డ్రైనేజ్ అంటే ఏంటి? అది వేస్ట్ అంతా కూడా తీసేసేదానికి మనము డ్రైన్ను ఉపయోగిస్తాం. వేస్ట్ను పంపించేదానికి డ్రైనేజ్ కాలువలను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ వేస్టేజ్ ఏదైనా ఉంటే దాన్ని తొలగించే దానికోసం మనము డ్రైన్ ప్లగ్ని ఇక్కడ ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్? ఈ బొమ్మలో చూపించినటువంటి ఎక్విప్మెంట్ పేరేమిటి అంటున్నారు. మీరందరూ చూసే ఉంటారు దీన్ని. అయితే పేర్లు ఎలా మీరు గుర్తుపెట్టుకున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ జాక్ స్టాండ్, బి హైడ్రాలిక్ జాక్, సి మెకానికల్ జాక్, డి హైడ్రాలిక్ కార్ హాయిస్ట్. ఇది ఏంటిది? జాకే, మనకందరికీ తెలుసు. జాక్ స్టాండ్ కాదు ఇది. జాక్కు కింది పక్క ఉండేదాన్ని స్టాండ్ అంటాం. దీనికి మళ్ళీ ఒక సపరేట్ స్టాండ్ వస్తుంది. ఇది జాక్ స్టాండ్ కాదు. హైడ్రాలిక్ జాక్, ఇది హైడ్రాలిక్ జాక్ కాదు ఇది. ఎందుకంటే హైడ్రాలిక్ జాక్ అంటే పక్కన సిలిండర్ ఉంటుంది. సి మెకానికల్ జాక్, ఎస్ ఇది మెకానికల్ జాక్. అంటే మనము చేతితో తిప్పి జాకీని హైట్ పెంచేదానికి లేదా తగ్గించేదానికి ఒక రాడ్ తీసుకొని రాడ్తో మనం దీన్ని తిప్పడం ద్వారా మనము ఈ యొక్క జాక్ యొక్క మూమెంట్ను అప్ లేదా డౌన్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షన్ డి హైడ్రాలిక్ కార్ హాయిస్ట్. ఇది కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాలుతో తొక్కి హైడ్రాలిక్ జాక్ను ఉపయోగించి మనము ఈ జాక్ను పైకి ఎత్తడం అనేది చేస్తాం. ఇది హైడ్రాలిక్ కాదు, ఇది మెకానికల్ జాక్. ఈ బొమ్మలో చూపించినటువంటి జాక్ ఏమిట్రా అంటే మెకానికల్ జాక్. మెకానికల్ జాక్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరేమిటి? ఈ పార్ట్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఇది మెకానికల్ జాక్ అనేది ముందవ ప్రశ్నలోనే మనం చూసుకున్నాం. అయితే దీన్ని మనము ఇక్కడ చూపించిన భాగం యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ స్ప్లిట్ పిన్, బి టాప్ ప్లేట్, సి సెంటర్ రాడ్, డి రివాల్వింగ్ డిస్క్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రివాల్వింగ్ డిస్క్ అని పిలుస్తాము. ఆ భాగము పేరేమిటి అంటే రివాల్వింగ్ డిస్క్. రివాల్వింగ్ డిస్క్ అన్నమాట. ఇది రివాల్వింగ్ డిస్క్. దీన్నే మనము ఇక్కడ రాడ్ను పెట్టేసి ఒక రాడ్ను దీనికి కనెక్ట్ చేసి మనము ఈ రాడ్ను ఇలా తిప్పడం లేదా ఇలా తిప్పడం చేస్తామన్నమాట. సో ఆ పద్ధతులలో మనము తిప్పేదానికి ఈ యొక్క డిస్క్ను ఉపయోగిస్తాం కాబట్టి రివాల్వింగ్ డిస్క్ అని అంటాము. ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాలలో మనం రాడ్ను పెట్టి తిప్పుతామన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే రివాల్వింగ్ డిస్క్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్? ఇక్కడ చూపించినటువంటి ఎక్విప్మెంట్ పేరేమిటి అని అడుగుతున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏంటి? మనము ఇది ఒక ట్రాలీ. వాస్తవంగా అయితే ఇది ఒక ట్రాలీ లాంటిది. ఈ ట్రాలీలో ఏం చేస్తున్నారు? ఏం చేసేదానికి ఉపయోగపడుతుంది ఇది? ఆప్షన్స్ చూద్దాం. కార్ హాయిస్ట్ అంటే కారును ఎత్తేదానికి ఉపయోగిస్తామా ఈ ట్రాలీని? బి ఇంజన్ హాయిస్ట్, ఇంజన్ ఎత్తేదానికి ఉపయోగిస్తామా? సి హైడ్రాలిక్ జాక్, ఇది హైడ్రాలిక్ జాకా? డి హైడ్రాలిక్ ప్రెస్, ఇది హైడ్రాలిక్ ప్రెస్సా? దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే ఇంజన్ హాయిస్ట్. దీనిపైన మనం ఏం చేస్తామంటే ఇంజన్ను ఈ పార్ట్లో మనము ఇంజన్ను బయటికి లాగి అంటే ఈ పార్ట్ అంతా కూడా మనము కారు లోపలికి పంపిస్తాం. కారు కింది పక్కకి, బాయినెట్ కింది పక్క గ్యాప్ ఉంటుంది కదా టైర్ల మధ్యలో, అక్కడికి పంపిస్తాం. లోపలికి పంపించేసి ఈ ఇంజన్ను మనము దానికి కనెక్ట్ చేసేసి ఇక్కడికి ఇంజన్ పార్ట్ని అంతా లాక్కొని అట్లే వెనక్కి తీసుకొని వస్తామన్నమాట. సో ఇంజన్ను కారులోంచి బయటికి తీసుకొచ్చేదానికి మనము ఈ యొక్క క్రేన్ను ఉపయోగిస్తాం. దీన్ని మనం ఏమంటామంటే క్రేన్ అనేది పెద్దగా అనిపిస్తుంది పదము, కానీ ఇది కూడా క్రేన్ లాంటి పరికరమే. దీన్ని మనం ఏమంటామంటే ఇంజన్ హాయిస్ట్ అని అంటాము. ఇంజన్ హాయిస్ట్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్? ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ చూపిస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ కార్ హాయిస్ట్, బి గ్రీస్ గన్, సి హైడ్రాలిక్ జాక్, డి హైడ్రాలిక్ జాక్. అయితే వాస్తవంగా ఇక్కడ రెండు చోట్ల
సిడి రెండు చోట్ల కూడా హైడ్రాలిక్ జాక్ అని ఇచ్చారు, కానీ ఇది డి వచ్చేసి హైడ్రాలిక్ జాక్ కాదు, హైడ్రాలిక్ ప్రెస్. ఈ యొక్క పార్ట్ పేరు కూడా హైడ్రాలిక్, ఈ పరికరం కూడా హైడ్రాలిక్ ప్రెస్. దీన్ని ఏమంటామంటే హైడ్రాలిక్ ప్రెస్ అని అంటాము. ఇక్కడ మనము పార్ట్ ఏదైతే మనము, ఇది హైడ్రాలిక్ అనమాట, ఇది హైడ్రాలిక్ సిలిండర్. ఇక్కడ మనము వర్క్ పీస్ని పెట్టి దీన్ని మనము హైడ్రాలిక్ ద్వారా, ఈ యొక్క హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రెస్ చేసి బెండ్ చేయడం, లేకపోతే ఏదన్నా అంటే వంపులు ఉంటే వంపులు చేయడం, తగ్గించడం, తీయడం, ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తామన్నమాట. సో దీన్ని ఇక్కడ దీంట్లో చూపించిన పేరు ఏమిటి అంటే హైడ్రాలిక్ ప్రెస్. ఈ యొక్క పరికరం పేరు ఏమిటి అంటే జాక్ కాదు, హైడ్రాలిక్ ప్రెస్. ఆప్షన్ డి హైడ్రాలిక్ ప్రెస్. గుర్తుపెట్టుకోండి, దీని పేరు వచ్చేసి హైడ్రాలిక్ ప్రెస్. ఇక్కడ ఆన్సర్ తప్పు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వెహికల్ క్యాపబుల్ ఆఫ్ సెన్సింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ నావిగేటింగ్ వితౌట్ హ్యూమన్ ఇన్పుట్? మనిషి లేకుండా వాతావరణాన్ని గ్రహించి నావిగేట్ చేయగల సామర్థ్యం కలిగిన వాహనం ఏది? ఏ డీజిల్ కార్, బి పెట్రోల్ కార్, సి ఎలక్ట్రిక్ కార్, డి డ్రైవర్లెస్ కార్. డీజిల్ కారు, పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లన్నీ మనం చూసాం. దాంట్లో చోదకుడు ఉండాల్సిందే. చోదకుడు అంటే ఎవరు? వాహన డ్రైవర్. కానీ ఇటీవల కాలంలో మనము చూస్తూ ఉన్నాం డ్రైవర్లెస్ కార్, అంటే డ్రైవర్ లేకుండా నడిచేటువంటి కార్లు. ఇది వాతావరణాన్ని గ్రహించి, అంటే వాతావరణం అంటే చుట్టుపక్కల సెన్సార్స్ ఉంటాయన్నమాట. ముందుకు ఏదైనా అడ్డంకి ఉందా, సైడ్కి ఏదైనా అడ్డంకి ఉందా, వెనక్కి అడ్డంకి ఉందా, కుడిపక్క ఎడంపక్క అడ్డంకులు ఏమున్నాయి, వీటిని చూసుకుంటూ మనం ఒక లొకేషన్ను ముందుగానే జీపీఎస్ సిస్టంలో స్టోర్ చేసి పెడితే అది తనకు తానుగా సొంతంగా నడుపుకుంటూ వెళ్తుంది. దాన్నే మనం ఏమంటామంటే డ్రైవర్లెస్ కార్, అంటే డ్రైవరు లేకుండా నడిచేటువంటి వాహనం, చోదకుడు లేకుండా ఉండేటువంటి వాహనం, నడిచే కారు. ఇక్కడ డ్రైవర్లెస్ కార్ అంటే డ్రైవర్ తక్కువ కారు అని ఇచ్చారు, దాన్ని పట్టించుకోవద్దండి, తెలుగులో మీనింగ్స్ సరిగ్గా లేవు. డ్రైవర్లెస్ కార్ అంటే చోదకుడు అవసరం లేని కారు. నెక్స్ట్ ఇక్కడ అదే మరొకసారి ప్రశ్న చూసుకోండి. విచ్ టైప్ ఆఫ్ వెహికల్ క్యాపబుల్ ఆఫ్ సెన్సింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ నావిగేటింగ్ వితౌట్ హ్యూమన్ ఇన్పుట్? అంటే మనిషి యొక్క అవసరం లేకుండా నడిచే కారు ఏదిరా అంటే డ్రైవర్లెస్ కార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు హోల్డ్ ద లిఫ్టెడ్ వెహికల్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్? అంటే వెహికల్ను ఎక్కువ కాలము అలాగే పైకి ఎత్తిపట్టుకునే దానికి ఏ రకమైన పరికరాలు ఉపయోగించబడతాయి? ఏ హాయిస్ట్, బి జాక్ స్టాండ్, సి ఆర్బర్ ప్రెస్, డి హైడ్రాలిక్ జాక్. అయితే ఇందులో మనకు ఏ రకమైన సర్వీస్ ఎక్విప్మెంట్ వెహికల్ను ఎక్కువసేపు ఎత్తి పట్టుకునేదానికి ఉపయోగపడుతుంది అంటే హాయిస్ట్. అంటే పైకి లిఫ్ట్ చేస్తాం మనం, చైన్ బ్లాక్ ఉపయోగించి ఇంజన్ను పైకి లేపిన తర్వాత అలాగే మనము ఎంతసేపు అయినా కానీ దాన్ని పట్టుకోవచ్చు. దానికి జాక్ స్టాండ్ అనేది ఎక్కువ కాలము పెట్టారనమాట. అలాగే ఆర్బర్ ప్రెస్ అనేది ప్రెస్ చేసేదానికి ఉపయోగిస్తారు. హైడ్రాలిక్ జాక్ అనేది కేవలం పైకి లిఫ్ట్ చేసేదానికి ఉపయోగపడుతుంది, కానీ అలాగే పట్టి ఉంచరనమాట. దేంతో మనం పట్టి ఉంచుతారు అంటే హాయిస్ట్తో పట్టి ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ కార్ సర్వీస్ స్టేషన్ టు లిఫ్ట్ ద కార్? కారును పైకి ఎత్తడానికి కార్ సర్వీస్ స్టేషన్లో ఉపయోగించేది ఏ పరికరము? ఏ ఆర్బర్ ప్రెస్, బి హైడ్రాలిక్ జాక్, సి హైడ్రాలిక్ హాయిస్ట్, డి హైడ్రాలిక్ ప్రెస్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే హైడ్రాలిక్ హాయిస్ట్. హాయిస్టే ఏదైనా కానీ పైకి ఎత్తేదానికి ఉపయోగించే పరికరం ఏదిరా అంటే హాయిస్టే. అయితే అక్కడ హాయిస్ట్ అనేది మాన్యువలా హైడ్రాలికా అనేది పక్కన పెడితే, సాధారణంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి సర్వీస్ స్టేషన్లో కూడా హైడ్రాలిక్ హాయిస్ట్లనే ఉపయోగిస్తున్నారు.
అయితే ఇక్కడ హాయిస్ట్ అనేది పైకి ఎత్తేదానికి ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ హైడ్రాలిక్ అనేది దాని ఇన్పుట్ అన్నమాట. హైడ్రాలిక్ ద్వారా అది పని చేస్తుంది కాబట్టి దాన్ని హైడ్రాలిక్ హాయిస్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్విక్ ఇన్స్పెక్షన్ అండర్ ద చాసిస్ ఆఫ్ ఏ కార్? కారు యొక్క చాసిస్ కింద శీఘ్ర తనిఖీ కోసం ఏది ఉపయోగించబడుతుంది? అంటే కారు లోపలి పక్క, అంటే ఉదాహరణకి కారులో కింది పక్క దూరి చెక్ చేయాలి. అటువంటి చోట కిందికి దూరి చెక్ చేయాలంటే మనం త్వరగా చెక్ చేసేదానికి ఉపయోగపడే పరికరం ఏది అంటున్నారు? ఏ స్టాండ్స్, బి స్క్రూ జాక్, సి ట్రాలీ జాక్, డి టూ పోస్ట్ హాయిస్ట్. అయితే మనకు కారు కింది భాగాన్ని అంటే అండర్ ద చాసిస్ కింది భాగాన్ని మనం తనిఖీ చేసేదానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ట్రాలీ జాక్ ఉపయోగపడుతుంది. చాసిస్ కింది భాగంలో, కారు యొక్క చాసిస్ కింది భాగంలో మనము త్వరగా తనిఖీ చేసేదానికి ఉపయోగపడే పరికరం ఏదిరా అంటే ట్రాలీ జాక్. ఇక్కడితో స్పెసిఫికేషన్ అండ్ సర్వీస్ ఎక్విప్మెంట్స్ నందుకల 19 ప్రశ్నలు పూర్తయినాయి. ఇందులో 19 ప్రశ్నలే ఉన్నాయి. ఇది చిన్న చాప్టర్. మెకానిక్ డీజిల్ ట్రేడ్ నందు సెమిస్టర్ 1 మాడ్యూల్ 7 నుంచి స్పెసిఫికేషన్ అండ్ సర్వీస్ ఎక్విప్మెంట్లో 19 ప్రశ్నలను మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మీకు ఇందులో ఉన్న ప్రశ్నలు చాలా వరకు మీరు బయట అనేక చోట్ల చూసినవే ఉంటాయి కాబట్టి మీరు త్వరగా మీకు అర్థమయ్యే ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా అర్థం అవ్వకపోతే మరొక్కసారి చూడండి. మీరు ఎన్నిసార్లైనా సరే ఈ వీడియోలను చూసే అవకాశం ఉంది కాబట్టి మీకు అనుకూలమైనప్పుడు ఎన్నిసార్లైనా ఈ వీడియోలను చూడండి. కాకపోతే పూర్తిగా ప్రశ్నలన్నీ కూడా మీకు కంఠతా వచ్చేంత వరకు తప్పనిసరిగా చూడండి. దీంతో సెమిస్టర్ 1లో ఉన్నటువంటి 7 మాడ్యూల్స్ కూడా మనకు ఈ వీడియోస్ రికార్డింగ్ అయిపోయింది. తర్వాత సెమిస్టర్ 2 మాడ్యూల్ 1 నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా చక్కగా ప్రిపేర్ అవ్వమని ఈ వీడియో ట్యుటోరియల్ను ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ బాయ్, థ్యాంక్ యూ.